చిన్నప్పుడు అసలు ఏమనుకున్నారు? మీ గోల్ ఏంటంటే? నేను ఇన్ఫోసిస్లో 1 year చేశాను. పిల్లల్ని కానీ చాలా వరకు స్టూడెంట్స్ని మనం కదిపితే మ్యాథ్స్ అంటే ఒక ఫియర్. మనం ఒక సబ్జెక్ట్కి భయపడుతున్నాము అని అంటే వారిని మనం ఒక గంట కామ్గా కూర్చోబెట్టడం, మన వైపు తిప్పుకోవటం చాలా కష్టం. కామ్గా కూర్చోబెట్టకూడదు. ఎందుకు కూర్చోబెట్టాలి మేడం? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అన్నాం. అంటే తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుకి ఇచ్చాం. గురువుకున్న స్థానం చాలా ప్రత్యేకమైంది. మనం చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యి ఏ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు. ఎంతోమంది గురువులు ఉంటారు, కానీ ఒక్కరు మాత్రమే మనకి చాలా ఇష్టంగా, చాలా ప్రియంగా, మన కెరీర్లో ఉన్నత స్థానాలు ఎదగటానికి వారి సహాయ సహకారాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కొంతమంది గురువులను మాత్రమే మనం గుర్తుంచుకొని ముందుకు సాగిపోతూ వారి యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వారిలో అనిల్ నాయర్ ఒకరు. సో ఈరోజు మనతో పాటు అనిల్ నాయర్ గారు ఉన్నారు. అసలు ఈ వృత్తిలోకి ఎలా వచ్చారు, ఇంతమంది స్టూడెంట్ల యొక్క మన్ననలు ఎలా పొందగలిగారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. అనిల్ నాయర్ గారు, నేను ముందుగానే చెప్పినట్లుగా తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువులకే ఇవ్వటం జరిగింది. మరి ఇంతమంది స్టూడెంట్స్, ఎందుకంటే మీరు చెప్పే ఆన్లైన్ క్లాసెస్కి కొన్నింటిని నేను చూశాను, అసలు ఇసుక వేస్తే రాలరా అన్నంతగా స్టూడెంట్స్ వచ్చేస్తూ ఉంటారు. దీనిలో ఉన్న మీ ప్రత్యేకత ఏంటండి? అసలు ప్రత్యేకత కంటే కూడా మేడం, నేను బాగా నమ్మేది కష్టపడడం. నేను ఇంటెలిజెంట్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన నేను ఆ టైంలో ఒక చదువు అనే ఒక ఆయుధాన్ని నా టీచర్లు నాకు ఇవ్వడము, ఈ టీచర్స్ డే రోజు ప్రత్యేకంగా నా టీచర్లైన శారదా మేడం, శాస్త్రి సార్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంటే ఒక లేబర్ కొడుకునైన నాకు ఒక చదువు అనే ఆయుధాన్ని ఇచ్చి నన్ను ఇంత వాడిని చేసింది. ఆ కష్టం నుంచి ఎదిగాను కాబట్టి నేను బాగా నమ్మేది మేడం, దేవుడు సృష్టిస్తాడు, టీచర్ ప్రతి సృష్టి క్రియేట్ చేస్తాడు. సచిన్ టెండూల్కర్ గొప్పోడు అవుతాడో లేదో తెలియని టైంలో రమాకాంత్ ఆచ్రేకర్ నమ్మకము సచిన్ టెండూల్కర్ కి కాన్ఫిడెన్స్ ని తీసుకొని వచ్చింది. ఓఎం నంబియార్ నమ్మకము పిటి ఉషని గొప్ప అథ్లెట్ గా మార్చింది. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎదిగేటప్పుడు వివిధ రకాల ప్రొఫెషనల్ లైఫ్లోనో పర్సనల్ లైఫ్లోనో ఒక గైడ్, ఒక మెంటర్ అవసరము. నేను ఎలా అయితే నేర్చుకోవాలనుకున్నానో అలా చెప్పే ఒక చిన్న ప్రయత్నము. అంటే నేను బాగా నమ్మేది సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పబ్లిసిటీ. అంటే ఒక ప్రాబ్లంని ప్రాబ్లం లాగా చూడకుండా ఒక విజువలైజేషన్ తోటి చూస్తే ఏదైనా చాలా సులువుగా చేయొచ్చు అని బాగా నమ్మే వ్యక్తిని. అంటే నా ఇంట్లో ఒక ప్రాబ్లం నా నాన్ మ్యాథ్స్ ఇష్టపడే మా మిస్సెస్కి అర్థమవుతే అందరికీ అర్థమవుతుందని బాగా నమ్ముతాను. నేను బాగా సింపుల్గా చేసేది ఈజీ మెథడ్స్, ఫాస్ట్ మెథడ్స్ అండ్ బెస్ట్ మెథడ్స్. ఫార్ములాలను అలవాటు చేసుకుంటే లాజిక్ మర్చిపోతాము, కానీ లాజిక్ తోటి ముందుకెళ్తే ఫార్ములా క్రియేట్ కూడా చేయొచ్చు. తల్లిదండ్రుల గురించి ఒక్కసారి చెప్పండి. మా అమ్మ నాన్న వచ్చేసరికి డాడీ సింగరేణి కాలరీస్ కోల్ మైన్స్ లో వర్క్ చేసేవాళ్ళు. ఒక 5-6 వేల రూపాయల చాలని జీతము. అన్నయ్య హోటల్ మేనేజ్మెంట్ చేసేవాడు. హోటల్ మేనేజ్మెంట్ చదవడం అనేది ఆ టైంలో చాలా కాస్ట్లీ. అమ్మ ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండేది. మా ఇంట్లో హెచ్ఆర్ మేనేజర్ అయినా, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అయినా, ఆపరేషనల్ అయినా నేను మా అమ్మని చూసే నేర్చుకున్నాను. ఆ చిన్నప్పటి నుంచి ఆ ఇంటికి తోడుగా నేను ట్యూషన్లు చెప్పేవాడిని. ఆ ట్యూషన్లు చెప్పే ప్రయత్నంలో ఇంట్లో ఒక ఇంటి పక్కన ఉన్న 10 మంది ట్యూషన్లు చెప్పేవాడిని. ఒక 6 వారాలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చేశాను. నేను ఇంటర్మీడియట్ అయిపోయి మనము ఇంజనీరింగ్ కి వెళ్ళే ఒక 6 నెలల గ్యాప్ లో నేను ట్యూషన్లు స్టార్ట్ చేశాను. అనిల్ గారు, అంటే ఇంటర్మీడియట్ చదివే స్థాయిలోనే ట్యూషన్స్ చెప్పాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల? అదే మేడం, మెయిన్ గా అదే కారణము, 90% అదే కారణము. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక అనుభూతికి లోనవుతున్నాను. ఒక
సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఒకటి వస్తుంది. అండ్ షేరింగ్ ద నాలెడ్జ్ అనేది ఓకే. ఇంత ఇంపాక్ట్ఫుల్ జర్నీ అనేది నాకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెలిసింది. అంటే నేను ఒక మనిషికి ఆకలి అవుతే భోజనం పెడితే రేపు మళ్ళీ ఆకలి అవుతుంది, డ్రెస్ కొనిస్తే సంవత్సరం తర్వాత కొత్త డ్రెస్ కొనాల్సి ఉంటుంది. కానీ చదువు అనే ఒక ఆయుధాన్ని ఇస్తే అతనే కాదు అతని ఫ్యామిలీ అంతా నిలబడుతుంది అనేది ఆ చిన్నతనంలో నాకు అర్థమైంది. ఎట్లండి మ్యాథ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? మ్యాథ్ మీద ఇంట్రెస్ట్ ఏంటంటే స్కూల్లో మా టీచర్ టెక్స్ట్ బుక్ లో ఉన్న సొల్యూషన్ నాకొద్దు, కొత్త రకంగా ఆలోచించిన వాడికి మీకు ఐస్ క్రీమ్ కొని పెడతా అనేది ఫస్ట్ పాయింట్. ఆవిడ పేరు తెలుసుకోవచ్చా? కుమారస్వామి సార్ మేడం, సార్ కుమారస్వామి సార్. అలా ఐస్ క్రీమ్ తోటి ఉన్న ఆశతోటి టెక్స్ట్ బుక్ చూడకుండా సొల్యూషన్లు చేసేవాడిని. దాని తర్వాత ఎగ్జామ్ పేపర్ లో టెక్స్ట్ బుక్ లో ఉన్న మెథడ్ తో కాకుండా బెటర్ మెథడ్ తో చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ లో ఎంసెట్ కి ఎలాగైనా ఫాస్ట్ గా ప్రిపేర్ అవుతాం. అంటే చిన్నప్పటి నుంచి నాకు కొంచెము దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయనుకుంటా. ఒక క్వశ్చన్ ని లాజికల్ గా థింక్ చేయడము అనేది నాకు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న నాకు W and H రిలేటెడ్ క్వశ్చన్స్ బాగా అలవాటు చేశారు. వై, వాట్, వెన్, వేర్ అండ్ హౌ. అంటే ఒక ఫ్లైఓవర్ మీద వెళ్తూనే ఉంటాయి, ఫ్లైఓవర్ మీద ఎందుకు వెళ్తున్నాము అనే క్వశ్చన్. పిజ్జా సర్క్యులర్ షేప్ లో ఉన్నది రెక్టాంగులర్ బాక్స్ లో ఎందుకు పెడుతున్నాం అనే క్వశ్చన్. ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్లు చిన్నప్పటి నుంచి మా నాన్న అడిగేవాడు. ఆ అడగడం నుంచి నాకు పుట్టిందే ఈ యొక్క ఇంటలెక్చువల్ థింకింగ్ అండి. రైట్. అయితే అనిల్ గారు, పిల్లల్ని కానీ చాలా వరకు స్టూడెంట్స్ ని మనం కదిపితే మ్యాథ్ అంటే ఒక ఫియర్, మిగతా అన్ని సబ్జెక్టులు ఒకవైపు, మ్యాథ్ ఒక్కటే ఒకవైపు. ఎందుకు ఆ ఫియర్ డెవలప్ అవుతుంది పిల్లలకి? నేను బాగా నమ్మేది ఎవరైనా ఏ ఏజ్ లోనైనా ఏ సబ్జెక్ట్ అయినా చదువుకోవచ్చు, చెప్పే టీచర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినట్టు చెప్పగలిగితే. మనం ఒక సబ్జెక్ట్ కి భయపడుతున్నాము అని అంటే దానికి మొట్టమొదట కారణము, మెయిన్ కారణము సబ్జెక్ట్ చెప్పే టీచర్ ఇంట్రెస్ట్ గా చెప్పకపోవడం. మనది మ్యాక్యులే ఎడ్యుకేషన్ సిస్టమ్ మేడం. అంటే టీచర్ ఇంట్రెస్ట్ తోటి చెబితే పొద్దున 4:15కి క్లాస్ లో కూర్చుంటాడు. ఇంట్రెస్ట్ చెప్పకపోతే 5 నిమిషాల్లో మొబైల్ తీసుకొని ఆడుకుంటాడు. మనము చెప్పే తీరు టెక్స్ట్ బుక్ లో ఉన్నది కాకుండా స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటట్టు మనము చెప్పగలిగితే, ఇంట్రెస్ట్ నుంచే పుట్టిందే ప్యాషన్ మేడం. ప్యాషన్ నుంచి పుట్టిందే మనము చేస్తున్న సక్సెస్ఫుల్ పీపుల్. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా చూడండి, ఇంట్రెస్ట్ తోటి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేస్తే ఆ పర్టికులర్ ఫీల్డ్ లో సక్సెస్ గా తయారయ్యాడు. ఇంట్రెస్ట్ ఉంటుంది, ఐ మీన్ టీచర్ మీదే ఉంటుంది. ఎస్ మేడం, యథా రాజా తదా ప్రజ అని టీచర్ యొక్క ప్రభావము క్లాస్ చెప్పిన 50 నిమిషాల తర్వాత కాదు, 10 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇప్పటికీ 2ని ఇలానే రాస్తాను. ఎందుకనంటే నా ప్రీ ప్రైమరీ టీచర్ 2 ఇలానే నార్పించింది కాబట్టి. సో అందుకే టీచర్ యొక్క ఇంపాక్ట్ ఒక లైఫ్ టైం ఉంటుంది మేడం. ఓకే, మీరు ఏం కంప్లీట్ చేశారండి? నేను బీటెక్ కంప్లీట్ చేశానండి. ఓకే, ఇప్పుడు కొన్ని వేల మంది విద్యార్థులకి మీరు క్లాసెస్ తీసుకుంటారు. సుమారుగా ఎన్ని క్లాసెస్ నిర్వహించుంటారు? నేను ఇప్పటి వరకు ఒక 3000 మందికి, 3000 కాలేజీలకు, ప్రతి కాలేజీలో గ్రేటర్ దాన్ 1000 స్టూడెంట్స్ కి కనీసం 3000 సార్లు తీసుకొని ఉంటాను మేడం. అంటే ఒక కాలేజ్కి ఆడిటోరియంకి వెళ్తే 2400 సీటర్ ఉంటే 4000 మంది నిల్చొని కూడా చూస్తారు. 9 గంటల నుంచి 6 గంటల వరకు క్లాస్ ఉంటుంది, 40 నిమిషాల బ్రేక్ ఉంటుంది. సైలెన్స్ అనే పదము నేను యూజ్ చేయను, నేను మాట్లాడుతూ ఉంటాను. ఎవరైనా మధ్యలో ఏ డౌట్ అయినా అడగొచ్చు. డౌట్ అడిగితే పేజ్ నంబర్, బుక్ నంబర్ రెఫర్ చేసుకోమని కూడా చెప్తాను. ఆ డౌట్ ఎందుకు వచ్చింది చెప్తాను. ఆ డౌట్ మీకు ఉంటే ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లమ్స్ మిస్టేక్ చేయగలుగుతారని కూడా చెప్తాను మేడం. ప్రధానంగా అసలు మీ మోటో అంటే ఏంటి చెప్తారు? నేను ప్రాబబ్లీ ఇంకా ఇయర్స్కి వెళ్ళే కొద్దీ నేను ఒక మ్యాథమెటికల్ రీసెర్చ్ అని మేడం. టీచింగ్ అనేది రీసెర్చ్ చేసిన దాని నుంచి చెప్పే దాని మీద వచ్చింది. నా ఈ మ్యాథమెటికల్ రీసెర్చ్ నుంచి ఒక చిన్న గ్రామంలో ఉన్న నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ని ఇండియాస్ టఫెస్ట్ ఎగ్జామ్ అయిన క్యాట్ ఎగ్జామినేషన్ లో కూర్చోబెట్టాలి. నా డొమైన్ లో ఏ ఒక్క స్టూడెంట్ కూడా టెన్షన్ పడకూడదు, ఈజీగా ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేయాలి. నా ఒక్క విజన్ అంటే ఏంటంటే మేడం, మీరు ఇప్పుడు ఒక పాయింట్ అన్నారు మ్యాథ్స్ అంటే భయపడతారని. నా సర్కిల్లో నన్ను ఎంటర్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ అనే పిచ్చిని నేను స్ప్రెడ్ చేసి ముందుకెళ్తాను మేడం. ఎందుకంటే మనం చూస్తున్నదంతా లైఫ్ మ్యాథమెటిక్స్ నుంచి. అవును అవును,
ప్రెజెంట్ కానీ ఫ్యూచర్ కానీ ఎక్కడ చూసినా మ్యాథ్ లేనిదే మన లైఫ్ అవును మేడం, కదండి. అది చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం అలవాటు అవును చేయాలంటారా? మేడం, అవును మేడం. అంటే చిన్న క్లాసెస్ నుంచే కూడా అదంటే భయం లేకుండా ఉంటే ఫ్యూచర్ లో వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ పెరగటానికి అవకాశం ఉంటుందా? అబ్సల్యూట్లీ మేడం. నాకు వేరే ఎగ్జాంపుల్ కాకుండా మా ఇంట్లో నాకు 2 కవల పిల్లలు ఉన్నారు. ఓకే, నా కవల పిల్లలకు నేను లెక్కలు నేర్పించడం కూడా ఫింగర్స్ యూజ్ చేసే నేర్పిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. 9 4 అంటే 4వ ఫింగర్ క్లోజ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3, రైట్ హ్యాండ్ సైడ్ 6, 36. రైట్. నా చిన్నవాడిని నేను క్వశ్చన్ అడుగుతాను. 5 ఫింగర్స్ లో తంబు చూస్తే మిగతా డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టే వాడు పెన్ను పట్టుకోగలిగాడు, తాళం తీయగలిగాడు. ఎప్పుడైతే మనం ఈ కాన్వర్జేషనల్ నాలెడ్జ్ ని ఒక క్యాజువల్ కమ్యూనికేషన్ లో ఇరికిచ్చాను మేడం, అప్పుడు ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు అది ఏ విషయానికైనా అంటారు, ఏ విషయానికైనా ఒక లెక్చర్ చెప్పకుండా సరదాగా ఒక ఆలోచనని సీడ్ని ఇంప్లాంట్ చేసి వెళ్ళిపోతే చాలు మేడం. ఎందుకంటే ఎంతో మంది స్టూడెంట్స్ ఒక ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత చాలా ఈజీగా సార్ చేశాడు ఒక ఆనందం ఉంటుంది మేడం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో 99% వచ్చిన ఎగ్జామ్ క్వాలిఫై కాకపోవచ్చు, అట్లీస్ట్ క్యాట్ అనే ఎగ్జామినేషన్ లో. సో కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ ని ఫార్ములా లేకుండా నేర్చుకోవడం తెలుసుకోవాలి. అండ్ మళ్ళీ ఈ 21-22 ఇయర్స్ తర్వాత మనం ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే మేడం కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ చాలా. అంటే డే 1 నుంచి స్ట్రాంగ్ ఉండాలి. డే 1 నుంచి లాజికల్ థింకింగ్, అప్లికేషన్ ఓరియంటెడ్, అండర్స్టాండింగ్ బేస్డ్ దీని మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి. మెమరీ బేస్డ్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టకూడదు. అలా పెడితే మీరు స్ట్రగుల్ అవుతారు అని నమ్మే టీచర్ని మేడం నేను. ఓకే, అనిల్ గారు, ఇప్పుడు మ్యాథ్ లో ఒక మంచి ప్రొఫెషన్ లో సెట్ అయ్యారు మీరు. అవును మేడం. చిన్నప్పుడు అసలు ఏమనుకున్నారు? మీ గోల్ ఏంటండి? టీచింగ్ మేడం. టీచింగ్ వైపే ఉంది. ఇంట్లో అమ్మ వాళ్ళది కూడా సేమ్, అంటే మిమ్మల్ని అలాగే చూడాలనుకున్నారా వాళ్ళు? అలానే నేను ఫస్ట్ స్టార్టింగ్ టీచింగ్ తోటే నా ఫస్ట్ ప్రొఫెషన్ మేడం. నేను ఇంతకు ముందు నాకు 93% ఇంజనీరింగ్ మేడం. దాని తర్వాత నేను ఇన్ఫోసిస్ లో 1 ఇయర్ చేశాను. ఇన్ఫోసిస్ లో 1 ఇయర్ చేసేటప్పుడు నేను టీచింగ్ లోనే సక్సెస్ అవుతానని దాన్ని వదిలి ఇక్కడికి వచ్చాను. నాకు టీచింగ్ ఎంత ఇంట్రెస్ట్ అంటే 25 ఏళ్లలో సౌత్ ఇండియాకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆప్టిట్యూడ్ అయ్యాను. అంటే ఆల్మోస్ట్ 4 రాష్ట్రాల్లో 350 మంది టీచర్లకు హెడ్ గా 24 సంవత్సరాలకే అయ్యాను. 27 సంవత్సరాల్లో ఒక 9 పుస్తకాలు రాశాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి క్యాట్ ఎగ్జామినేషన్ లోకి నేను తీసుకెళ్లాను. అంటే చేసే పనిలో పిచ్చుంటే ప్రపంచం సలాం కొడుతుంది మేడం. నాకు నా ప్రొఫెషన్ అనేది, నేను దీన్ని ఒక ప్రొఫెషన్. నా యొక్క పొద్దున్న నుంచి రాత్రి వరకు 10 గంటలు నేను పిల్లలతోటే ఉంటాను. పిల్లల యొక్క సైకాలజీ తెలుసు, పిల్లలు ఎక్కడ కష్టపడతారో తెలుసు, పిల్లలకు ఏ లాంగ్వేజ్ చెప్తే అర్థమవుతుందో తెలుసు, ఎలా ట్రైనింగ్ చేస్తే ఫస్ట్ టైం క్లియర్ అవుతారు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం అండి, టీనేజ్ పిల్లల్ని తీసుకుంటే వారిని మనం ఒక గంట కామ్ గా కూర్చోబెట్టడం, మన వైపు తిప్పుకోవటం చాలా కష్టం. అలాంటిది మీరు కామ్ గా కూర్చోబెట్టకూడదు. ఎందుకు కూర్చోబెట్టాలి మేడం? జనరల్ గా చిన్నప్పుడు మన ప్రీ స్కూల్ టీచర్స్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, ఇంట్లో ఒక టాయ్ చూస్తే ఆ టాయ్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాడు, కానీ అదే క్లాస్ లో టాయ్ చూసి నిలబడితే పుట్ యువర్ ఫింగర్ ఆన్ టు ద లిప్స్ అని చెప్పి టీచర్ అంటుంది. దాని తర్వాత బీ సైలెన్స్ అని అంటుంది. యాక్చువల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే మేడం, ఎవరైతే అర్థం కానప్పుడు అడుగుతారో ఆ క్వశ్చన్ థింకింగ్ ఉంటుందో, రైట్, కామ్గా ఉండడం అంటే సరెండర్ అవ్వడము. నేను ఏ ఆడియన్స్ ని సరెండర్ అవ్వమని చెప్పట్లేదు, అడగకపోతే మళ్ళీ అడగండి. ఒక థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది మేడం. సైలెన్స్ గా ఉండడము, క్లాస్ ని డిస్టర్బ్ చేయడము. క్లాస్ ని డిస్టర్బ్ చేసే నెగటివ్ ఎలిమెంట్స్ ని అది పక్కకు పెడదాము. అంటే నేను చెప్పేటప్పుడు నీ మైండ్ లో ఏదో తిరుగుతుంది, ఇలా ఎందుకు వేసాడు అని తిరుగుతుంది, నువ్వు అడగాలి. అందుకే కాన్వర్జేషనల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్టూడెంట్స్ లో అది కనిపిస్తోంది అంటారా? కనిపించకపోతే కనిపించేటట్టు మనం చెయ్యాలి మేడం. ఎప్పుడు పూర్తి బాధ్యత టీచర్దే. నేను పూర్తిగా పాత్రధారి, సూత్రధారి
టీచరే అని చెప్పి పూర్తి భావనతోటి నేను క్లాస్ చెప్తాను. ఎందుకనంటే మేడం, మనం మాట్లాడే తీరు, మనం ప్రాబ్లం చేసే తీరు, వాళ్ళను మాట్లాడిచ్చే తీరు, వాళ్ళను ఆన్సర్ అడిగినప్పుడు వాళ్లకు చెప్పే పద్ధతి, వీటన్నిటినీ కూడా ఒక కొత్త పర్సనాలిటీ లైఫ్లోకి వెళ్తుంది మేడం. స్టూడెంట్ చదవట్లేదు, స్టూడెంట్కి కాన్సన్ట్రేషన్ లేదు, స్టూడెంట్కి తక్కువ మార్కులు వస్తున్నాయి, అవన్నీ నాకు తెలిసినాయే. అందుకే మీరు నా దగ్గరికి వచ్చారు. మీరు నా దగ్గరకు వచ్చిన తర్వాత అది లేకుండా ఒక 6 months జర్నీలో ఇంక్విజిటివ్ థాట్ని క్రియేట్ చేయడమే. అవన్నీ నేను పెద్దగా పట్టించుకోను మేడం. వాడు సైలెన్స్ ఉంటేనే నాకు టెన్షన్ వస్తుంది. ఎందుకనంటే సైలెన్స్ మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని హ్యాండిల్ చేస్తారు? నేను జనరల్ గా ఇప్పుడు మేడం నాకున్న షెడ్యూల్స్ ని బట్టి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత క్లాట్ ఐపీఎం ఎగ్జామినేషన్ నుంచి జీమాట్ వరకు 26-27 ఏజ్ గ్రూప్ వరకు కూడా నేను క్లాసులు చెప్తాను. అది కాకుండా కొన్ని ఫారిన్ యూనివర్సిటీ వాళ్లకు డౌట్లకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఫారిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ స్ట్రగుల్ అవుతే నాకు ప్రాబ్లమ్స్ పంపిస్తారు. బెస్ట్ మెథడ్స్ తోటి నేను వాళ్ళకు ప్రాబ్లం చేస్తాను. అంటే నా ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ నా ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు మొన్న నాకు ఒక కార్నెగీ మెల్లాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక కాంప్లికేటెడ్ మ్యాథమెటికల్ ప్రాబ్లము ఒక 12 పేజీలు పడుతుంది, అనిల్ నాకు దీన్ని 3 స్టెప్లో రాయాలంటే ఎక్స్ని కొంచెం మారుస్తే చాలు సార్ అని చెప్పన్నాను. సొల్యూషన్ వచ్చింది. అంటే మ్యాథమెటిక్స్ ని నేను సబ్జెక్ట్ గా చూడను మేడం. నేను మ్యాథమెటిక్స్ టీచర్ని కాదు, నేను ఒక లాజికల్ థింకర్ని. నేను పెద్దగా లెక్కలు ఫటాఫట్ 73 హోల్ స్క్వేర్ 5329 అని చెప్పలేను. కానీ 5329లో ఫస్ట్ 2 digits ప్రైమ్ నెంబర్ ఉంది, సెకండ్ 2 digits ప్రైమ్ నెంబర్ ఉంది. 77 హోల్ స్క్వేర్ లో కూడా లాజిక్ ఉంది. ఎందుకో అది చెప్తాను. నేను మీకు లాజికల్ గా చెప్పగలుగుతాను, లాజికల్ గానే చెప్తాను మేడం. ఇంకా నేను దేనిని కూడా నమ్మను. లాజికల్ గా చెప్తేనే వాడి మైండ్ లో కూర్చుంటుంది. ఎందుకంటే క్లాసులో 10 ప్రాబ్లంలకు 10 ప్రాబ్లంలు ప్రాక్టీస్ చేపియడం ఒక ఎత్తు, 10 ప్రాబ్లంలు చెప్పి 30 ప్రాబ్లంలు క్రియేట్ చేపియడం అది ఇంకో ఎత్తు. నేను కాజ్ బేస్డ్ టీచర్ని మేడం, ఎఫెక్ట్ బేస్డ్ టీచర్ని కాదు. కాజ్ అంటే ఇన్పుట్ లో వాడు ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాడు అని అంటే ఆటోమేటికల్ గా మనకు అవుట్పుట్ వస్తుంది. ఇంతమంది స్టూడెంట్స్ ని చూస్తుంటారు, ప్రతి సంవత్సరం కొత్త స్టూడెంట్స్ తో లేకుంటే ప్రతి క్లాస్ లోనూ కొత్త స్టూడెంట్స్ తో మీ జర్నీ మొదలవుతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది కదా. మీకు బాగా నచ్చి అబ్బా ఈ ప్రొఫెషన్ లో నేను ఉన్నందుకు నాకు చాలా తృప్తి కలిగింది అని అనిపించిన సంఘటన ఏదన్నా ఉందండి? బ్లైండ్ స్టూడెంట్ అంటే మొట్టమొదటిసారి నేను క్లాస్ తీసుకున్న తర్వాత ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి, సార్ మీరు చెప్పేది నాకు కనబడట్లేదు, నాకు ఓన్లీ వినబడుతుంది అని అన్నాడు. నాకు అర్థం కాలేదు. దాని తర్వాత అర్థమైంది అతను బ్లైండ్ స్టూడెంట్ అని. సార్ నేను ఐఐఎంలో సీటు కొట్టాలి, నేను ముందు ఒక సంస్థలో పనిచేసేవాడిని, మీరు ఎక్కడ క్లాస్ తీసుకుంటే నేను బస్ వేసుకొని ఆ క్లాస్కి వస్తాను సార్ అని చెప్పి, నేను ఇంతవరకు లైఫ్లో అటువంటి స్టూడెంట్ని చూడలేదు మేడం. అంటే ఒక ఆశయం కోసము తను నిద్ర ఎక్కువ పోతున్నాడని చెప్పి గిచ్చుకున్నాడు, పొద్దున 5కి లేవలేకపోతున్నాడని చెప్పి పెయిన్ తోటి గిచ్చుకొని నాకు అదే సాధించాలి సార్. ఎందుకనంటే ఆ స్టూడెంట్ ఎప్పుడూ నాకు ఇన్స్పిరేషన్. అతను స్టూడెంట్ అన్న ఒక మాట నేను లైఫ్ లాంగ్ లో మర్చిపోలేను. సార్ నన్ను అందరూ బ్లైండ్ స్టూడెంట్ అంటున్నారు, సింపతితో మాట్లాడుతున్నారు, లేకపోతే నాకేదో డబ్బు సహాయం చేస్తున్నారు. నాకు సింపతి వద్దు సార్. నా దగ్గర ఎన్నో డిజేబిలిటీస్ ఉన్నా ఒక్క ఎబిలిటీ తోటి ఆ డిజేబిలిటీస్ ని స్మాష్ చేస్తాను సార్, అదే కష్టపడ్డము అని కష్టపడ్డాడు. అతను ఎందుకు నాకు ఇన్స్పిరేషన్ అంటే, ఒక బీదవాడు గొప్పోడు అవుతా మేడం, 10 మంది బీదవాళ్ళు వాడు అవ్వంది నేను లేనా అని చెప్పి ఒక హోప్ క్రియేట్ చేస్తాడు. అందుకే ఇన్స్పిరేషన్ అవుతారు కదా. అబ్సల్యూట్లీ మేడం. ప్రతి టీచరు, ప్రతి గొప్పోడైన టీచర్ కి గొప్ప స్టూడెంట్స్ తన జర్నీలో ఒక భాగస్వాములుగా ఉంటారు. ప్రతి స్టూడెంట్ కి ఒక టీచర్ కూడా భాగస్వామిగా. నేను అదే చెప్పాను ఫస్ట్ లో కూడా, మనకి మన జర్నీలో ఎంతో మంది టీచర్లు ఉంటారు, కానీ ఒక్కరే మనం లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాం. అబ్సల్యూట్లీ మేడం. సో అలా ఉండొచ్చు బహుశా. అబ్సల్యూట్లీ మేడం. ఎందుకనంటే అసలు నేను చదువుతానో లేదో అని చెప్పి అతను సెటిల్ అయ్యాడండి. అతను సెటిల్ అయ్యాడు. ఐఐఎం లో మొట్టమొదటి 100% బ్లైండ్ స్టూడెంట్ గా ఐఐఎంసిలో ఎంబీఏ చేశాడు. ఐఐఎంసిలో ఎంబీఏ చేసి ఇంకా చాలా మంది స్టూడెంట్ కి కొచ్చిలో రైల్వే క్లర్క్ ఉన్న అతను చేయగలిగితే నేను చేయలేనా అని చెప్పి ఒక హోప్ క్రియేట్ చేశాడు. సెరెబ్రల్ పాలసీ తోటి అయ్యే స్టూడెంట్ ని హోప్ క్రియేట్ చేశాడు. నేను బాగా నమ్మేది ఏంటంటే మేడం, టీచర్ గా కాదు, ఒక హ్యూమన్ బీయింగ్ గా నేను బాగా నమ్మేది, సక్సెస్ అనేది టాలెంట్ తోటి రాదు మేడం.
సక్సెస్ అనేది ఇంట్రెస్ట్ తోటి, సిన్సియారిటీ తోటి, సీరియస్నెస్ తోటి మాత్రమే వస్తుంది. సచిన్ టెండూల్కర్ గొప్పోడు అయ్యాడు అనేది పక్కన పెడితే తన 20 సంవత్సరాల క్రికెటింగ్ చరిత్రలో 3 సార్లు నెట్ ప్రాక్టీస్ కి 5 నిమిషాల కంటే లేటుగా అయినా ఆ డిసిప్లిన్ ని మనం అలవాటు చేసుకోవాలి. సో ఈ గొప్ప స్పోర్ట్స్ పర్సన్ సక్సెస్ఫుల్ అయ్యారంటే టాలెంట్ కాదు మేడం. టాలెంట్ ఒక డోర్ ఓపెన్ చేస్తుంది, 2 డోర్లు ఓపెన్ చేస్తుంది. మనం మన యొక్క వర్క్ ఎథిక్స్, సిన్సియారిటీ, సీరియస్నెస్, డెడికేషన్ ఇవన్నీ కూడా మనకు లైఫ్లో ఎదిగేటట్టు చాలా ఇంపార్టెంట్ అని బాగా నమ్ముతాను. అందుకే నేను మీకు ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఒక టాలెంటెడ్ పర్సన్ అని నేను అనుకోను, కానీ నేను కూర్చోబెట్టి కష్టపడే తత్వం ఉన్నవాడిని. నేను వచ్చింది ఒక లేబర్ ఫ్యామిలీ నుంచి. అంటే మా నాన్న అలవాటు చేసింది కష్టపడితేనే మన ఇల్లు గడుస్తుంది అనేది. నేను ఏ స్థాయికి వెళ్ళినా నా పిల్లలకు నేను అదే అలవాటు చేస్తాను. మా ఇంట్లోనూ నేను అదే ఒక కోర్ పాయింట్గా ఉంటాను. పొద్దున్న లేవడం, కష్టపడడం, ఇంటికి రావడం, అదే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ మేడం. రైట్? సక్సెస్, మనీ, పవర్, ఫేమ్, పొజిషన్ ఆటోమేటిక్ గా ఇవన్నీ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ మేడం. వెళ్ళేటప్పుడు హుషారుగా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఆత్మ సంతృప్తితోటి ఈ రోజు రైట్ చాలా బాగా జరిగిందని పండుకోవాలి. మెంటల్ పీస్ అనేది ఈ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ తోటి నాకు చాలా ఇంపార్టెంట్ మేడం. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. టీచర్స్ డే సందర్భంగా మీలాంటి వారితో మాట్లాడటం, మీ అభిప్రాయాల్ని అందరికీ షేర్ చేసే అవకాశం రావటం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్ గా స్టూడెంట్స్ కి మీరు చెప్పేది? నేను స్టూడెంట్ కి చెప్పేది ఒకటే మేడం, ఏదైనా మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే అమ్మా నాన్నల కష్టపడడాన్ని మర్చిపోకుండా మనం ఏదైతే అనుకున్నామో అది సాధించడానికి ఎంత అవసరమైతే అంత కష్టపడాలి. దెర్ ఈజ్ నో ఈజీ వే టు సక్సెస్, దెర్ ఈజ్ నో గెయిన్ వితౌట్ పెయిన్. ఎక్కడైనా మన అమ్మనే మనల్ని సృష్టించడానికి 9 నెలలు కష్టపడింది. మనము కష్టపడితేనే వస్తుంది. ఫోకస్ చెయ్యండి, డిస్ట్రాక్టివ్ ఎలిమెంట్స్ని ఇన్వైట్ చెయ్యకండి. రైట్? ప్రతి హ్యూమన్ బీయింగ్లో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా మేడం? ఏదనుకుంటే అది సాధిస్తాడు కఠోర శ్రమ ద్వారా. ఏదనుకుంటే అది సాధిస్తాడు తను నిజాయితీగా కష్టపడుతూ ఉంటే. నేను మీకు ఒక పాయింట్ చెప్పాను, మళ్ళీ నేను చెప్తున్నాను మేడం, సక్సెస్ అనేది టాలెంట్ తోటి రాదు అని నేను బాగా నమ్ముతాను. ఏదైనా పనిలో ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉన్న పని మనకు ఎక్కువ చెయ్యాలనిపిస్తుంది, అలా చెయ్యాలి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టీచర్గా టీచర్స్ డే రోజు నన్ను ఇంతవాడిగా చేసిన శారద మేడంని, శాస్త్రి సార్ని, కుమారస్వామి సార్ని, రైట్, నేను అవుతానో లేనో తెలియనప్పుడు నన్ను కాలేజ్ పీపుల్ లీడర్గా చేసిన నా ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ని నేను నమ్మలేదు మేడం, కానీ కొంతమంది నా భుజం తట్టి నన్ను నమ్మారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి అని చెప్పి కష్టపడ్డాను. ఐ వాంటెడ్ టు tell to all the teachers who are watching this video, right? God creates, teacher creates. You are the people who are next to God. On my behalf, I wanted to wish every teacher a happy Teachers Day. I wish to touch the feet of all the teachers who are contributing to the success of millions of students. Once again, happy Teachers Day from another passionate teacher, Anil Nair. Thank you so much అండి. మీకు కూడా మరొక్కసారి టీచర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. నమస్తే. థ్యాంక్ యూ.